హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూద్దాం. నిండు సభలో కాంగ్రెస్ హ్యాట్సప్. ఆహ్, ఇటు ఒక్కడు, అటు 8 మంది అన్నట్లు ఒక వార్తని నమస్తే తెలంగాణ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చకు పైన నిండు సభలో ఇటు ఒక్కడట, అటు 8 మంది. ఇటు ఒక్కడు అంటే హరీష్ రావు, అటు 8 మంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల ఫోటోలు ఏసి 8 మంది ఏసింది. దీని వార్త ఏందో చూద్దాం. కేఆర్ఎంబీపై అర్జెంటుగా తీర్మానం. ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ వినతి. కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కారుకు ముచ్చెమటలు. బడ్జెట్‌పై చర్చను పక్కన పెట్టి మరీ ప్రాజెక్టులపై తీర్మానం. నల్గొండ బీఆర్ఎస్ సభతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి. రాత్రికి రాత్రే శాసనసభ ఎజెండా మార్చేసిన సర్కారు. గత ప్రభుత్వంపై నెపం వేసేందుకు మంత్రుల యత్నం. సాధికారికంగా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. జవాబులు చెప్పలేక నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్. రాష్ట్ర శాసనసభలో కేఆర్ఎంబీపై వాడివేడిగా చర్చ. ప్రభుత్వానికి ధీటుగా బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాంగ్రెస్ ఆరోపణలకు పక్కా ఆధారాలతో కౌంటర్. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలను వివరిస్తున్న ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు. అంటే హరీష్ రావు ఒక్కడే, ఇటు 10 మంది అట. అసలు హరీష్ రావు అడిగేదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట. అంటే నమస్తే తెలంగాణ వార్తకి దీనికంటే మనం ఎక్కువ ఆశించలేము. అందుకని నమస్తే తెలంగాణ వాళ్ళు బొక్క బోర్ల పడ్డా కానీ లేదు లేదు మేమే నిలబడి ఉన్నాం, నిఠారుగా ఉన్నాం అన్నట్టు రాస్తారు. దాంట్లో డౌట్ లేదు. అయితే దీంట్లో నాకు విచిత్రం ఏమనిపిస్తుంది, ఇటు ఒక్కడట, ఇటు 8 మంది. ఒక్కడెందుకు 39 మంది కదా ఎమ్మెల్యేలు గెలిచింది. ఎటు పోయారు 39 మంది ఎమ్మెల్యేలు? ఒక్కడ మాట్లాడితే కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యులు తప్ప, అటు మండలిలో పోతే కవిత, నలుగురు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న అదే కథ. ప్రజలు మీ కుటుంబ పాలనని, మీ నియంత పాలనని తిరస్కరించి ఈ కుటుంబ పాలన వద్దురా నాయన అని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అయితే ఇంకా బుద్ధి రాక, నువ్వు హరీష్ రావే 100 సార్లు లేతాడు తప్ప ఇంకొకటి మాట్లాడినాడు. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడినారు. ఎందుకు ఒకడు ఉండాలా? ఇటు కూడా 8 మంది ఉండండి, 10 మంది ఉండండి. ప్రజాస్వామ్యం కాదా మీది? అంటే మీది ప్రజాస్వామ్యం కాదు, కుటుంబ స్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం కాబట్టి రకరకాల వ్యక్తులు, రకరకాల జిల్లాల వ్యక్తులు, రకరకాల కమ్యూనిటీలు అన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు చర్చలో పాల్గొన్నారు. మీది అట్లా కాదు, ఒక కుటుంబ స్వామ్యం. మీ కుటుంబం తప్ప ఇంకొకటి మాట్లాడొద్దు, మీ కుటుంబం తప్ప ఇంకొకటి చెప్పొద్దు. మీకే పబ్లిసిటీ రావాలా, మీరే నాయకులు కావాలా. ఇది మీది. ఒక్కడెందుకు ఎదురు? 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ఆయన అటే ఆబ్సెంటు, అసెంబ్లీకి రాడు. సెక్రటరియట్‌కి ఎట్టయితే 10 ఏళ్ళు రాలేదో అసెంబ్లీకి కూడా ఇప్పుడు రావట్లే. మిమ్మల్ని చూసి మళ్ళీ గర్జన వనకటమట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గర్జన వణికింది. నల్గొండ కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కారుకు ముచ్చెమటలు. మరి కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కారు ముచ్చెమటలయితే, మరి అదే కేసీఆర్ అంత పోటుగాడైతే వచ్చే అసెంబ్లీలో 8 మంది కాదు 80 మంది ఉన్నా మీరు సమాధానం చెప్పొచ్చు కదా. నువ్వు ఒక్కడివే. వ్యూహాలు ఉన్నాయి కదా నీకాడ. వ్యూహం లేదు, మన్ను లేదు. ఇంట్లో పండటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం. ఉద్యమంలో అదే చేశారు, ఇప్పుడు అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఇది ఇప్పుడున్న కండిషన్ అన్నమాట. ఎక్కడ వ్యూహం? నల్గొండ బీఆర్ఎస్ సభతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి అట. ఏం ఒత్తిడి వచ్చింది? ఎక్కడొచ్చింది? అసలు మీరు కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా నీళ్ళని కేంద్రానికి దారాదత్తం చేశారా లేదా? చేయటానికి ఏంది చట్టం, ప్రామాణికం ఏంది? అది చెప్పాలి కదా. అది చెప్పకుండా ఏదేదో డొంక తిరుగుడు. మేము ఆ రోజు ఇట్లా అన్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం సంబంధించి 4 టీఎంసీలు గతంలో ఉంటే 4 టీఎంసీల నుంచి 8 టీఎంసీలకి పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద ప్రగతి భవన్లో అప్పట్లో జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. 5/5/2020 203 జీవో ఏపీ ప్రభుత్వం చేయడానికి సహకరించింది మీరే అని చెబుతుంది. మీరు దాని మీద ఏం చెబుతుండ్రో, లేదు లేదు మేము 100 లెటర్లు రాసినాం అంటాడు. 100 లెటర్లు ఆపటానికి ప్రయత్నం చేసినాం, కేంద్రానికి అప్పజెప్పమని కూడా లెటర్లేంది. మీరు వ్యూహాలు ఉన్నోళ్ళు, యుద్ధం చేసేటోళ్ళు, ఉద్యమాలు చేసేటోళ్ళు కదా. ఒక్కరోజు కూడా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు పెట్టలే? ఏపీ అక్రమంగా మేము 100 లెటర్లు ఇచ్చిన ప్రాజెక్టు కడుతుంది, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 4 టీఎంసీల నుంచి 8 టీఎంసీలు పెంచుకోవడానికి మేము అనుమతి ఇవ్వకపోయినా అక్రమంగా నీళ్లను తరలించబోతుంది, తెలంగాణ హక్కులు భంగం కలుగుతుందని ఏ రోజైనా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేదు? కేంద్ర ప్రభుత్వం పదే పదే మా పైన ఒత్తిడి చేస్తుంది, కేఆర్బీఎంకు అప్పజెప్పమని. నీళ్ల వాటా తేలేదాకా మేము అప్పజెప్పమంటున్నాం, దానిపైన అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేదు? ఉద్యమాలు ఎందుకు చేయలేదు? ఇట్లాంటి నల్గొండ సభలు ఎందుకు పెట్టలే ఆ రోజు? అంటే మీ దొంగచాటు వ్యవహారాలు ఆ రోజు చూసి చూడనట్టుగా
ఏముందులే జనాన్ని డోకరా కొట్టొచ్చు, మనమే అధికారం ఇంకే శాశ్వతంగా ఉంటామని మీరు ఒకటి అనుకోని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దొంగ కథలు, మీ వ్యవహారాలను బయటకు వచ్చిన తర్వాత లేదు 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 అని దొంగే దొంగ దొంగ అన్నట్టు మీరే దొంగ పనులు చేసి మీరే దొంగ దొంగ అనే పరిస్థితికి వచ్చారంటే మీ యొక్క నిస్సిగ్గుతనం బయటపడుతుంది. చలో నల్గొండ తెలంగాణ కోసం మరో జలసాధన ఉద్యమం. ఈ ఉద్యమాలు ఎందుకు చేయలేదు అంటున్నా. మీరు 2014 నుంచి పదే పదే మేము ఉద్యమం చేసినాం, ఆపినం కేంద్రం ఒత్తిడి తెచ్చినా ఆపినం ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ రాగానే ఇచ్చేసిందా. ఈ ఆపిన దాంట్లో ఒక బహిరంగ సభ కానీ ఒక తీర్మానం కానీ ఏ రోజన్నా బయటికి రాలేదు కదా. నిజంగానే మీరు ఆపి ఉంటే మీరు ఆపలేదు, మనలేదు, స్పష్టం ఇది. వాళ్ళు ప్రయత్నం చేశారు, మీరు ఆపింది లేదు, మనలేదు, ఏది లేదు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి పేపర్లో ఈరోజు వచ్చిన వార్త. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. తెలంగాణ వెలుగు ఎడిషన్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూద్దాం. తెలంగాణ వెలుగులో కూడా సేమ్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేది లేదు, అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం. క్యాచ్మెంట్ ఏరియా ఆయకట్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి, రాష్ట్ర వాటాలో వాడుకోగా మిగిలిన నీళ్లను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నాగరసాగర్ నుంచి బలగాలను వాపసు తీసుకోవాలని, ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని మరో తీర్మానం. ఉమ్మడి ఏపీ పాలన కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు రావాల్సిన వాటాను ఏపీకే వదిలేసిండు. 299 టీఎంసీలే తీసుకొని 512 టీఎంసీలు ఇచ్చిండు. జగన్తో కలిసి బిర్యానీలు తిని నీళ్లు ఎత్తుకుపోయేందుకు ఏపీకి సహకరించిండు. రాయలసీమ ప్రాజెక్టు కడుతున్నా అడ్డుకోలేదు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్ అని ఫైర్. కృష్ణా జలాల వాటా ప్రాజెక్టులు నాటి బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి చెప్తుండు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేది లేదు, అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం అన్నట్టు, ఏకగ్రీవంగా సభకు ఆమోదం అన్నట్టు, ఏకగ్రీవంగా సభ ఆమోదం తెలిపినట్టు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టుని కేఆర్బిఎంకి అప్పజెప్పేది ఎట్టి పరిస్థితుల్లో లేదు, దానికి సంబంధించిన ఏకగ్రీవంగా తీర్మానం కూడా ఆమోదించింది, సభ ఆమోదించి పంపింది. అయితే దీంట్లో అసలు ఒక ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఒక బేసిక్ ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అంటే 2014 నుంచి 2014 ఏదైతే ఉందో రాష్ట్ర పునర్విభజన చట్టం, ఏపీ పునర్విభజన చట్టంలో ఈ ప్రాజెక్టులని కృష్ణా నది పైన, గోదావరి నది పైన ప్రాజెక్టులని కేంద్ర జలశక్తికి, కేఆర్బిఎంకి, అటు జిఆర్బిఎంకి అప్పజెప్పాలి అని చెప్పి ఒక క్లాజ్ ఉందట. ఆ అప్పజెప్పాలి అనేటప్పుడు మనకు నీటి వాటాలు తేలేకనే అప్పజెప్తాం అనేది ప్రభుత్వం చెబుతూ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ సంధి కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ హ్యాండిల్ చేయాలి, శ్రీశైలం ప్రాజెక్టుని ఏపీ హ్యాండిల్ చేయాలి ఈ అప్పజెప్పే వరకు. అయితే మనం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నాం, మన పరిధిలో ఉంది, శ్రీశైలం ఏపీ పరిధిలో ఉంది. ఈ రెండు ఉన్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నాగార్జున సాగర్ సిఆర్పిఎఫ్ బలగాల కేంద్ర బలగాల పరిధిలోకి ఎలా పోయింది. ఇప్పుడు మనకి గెస్ట్ మనతో పాటు జాయిన్ కాబోతున్నారు సేవాదళ్ సేవాదళ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ యాదవ్ గారు. వారితోని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో అసలు లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది. ఇది ఈ సంధి కాలంలో సిఆర్పిఎఫ్ బలగాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన ఎట్లా వచ్చినాయి? అటు బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవతో వచ్చినాయా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చొరవతో వచ్చినాయా అనేది ఒక లాజిక్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ మర్చిపోతున్నాయి. తెలంగాణ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఉంది, శ్రీశైలం ఏపీకి ఉన్నాక ఏపీని ఇప్పటికి కూడా శ్రీశైలం పోలీసులు, శ్రీశైలం యంత్రాంగం, అదే ఏపీ యంత్రాంగమే శ్రీశైలం ప్రాజెక్టుని పరిరక్షిస్తున్నప్పుడు నాగార్జున సాగర్ పైన అన్ఎక్స్పెక్టెడ్గా తెలంగాణ ఆధిపత్యం పోయి, తెలంగాణ కోఆర్డినేషన్ పోయి మన కేంద్రానికి సంబంధించి సిఆర్పిఎఫ్ బలగాలు ఎట్లా వచ్చినాయి అనేది మనం ఒకసారి లోతుల్లోకి పోతే అర్థమైంది. అసలు ఆ చర్చను పెట్టలే నిన్న ప్రభుత్వం గమ్మత్తుగా. అది పెట్టకుండా ఏదేదో ఈ జీవోలు ఆ జీవోలు అని పెట్టింది. నవంబర్ 29, 2023 ఎలక్షన్కి ఒక రోజు ముందు అక్కడికి ఏపీకి సంబంధించిన పోలీసు బెటాలియన్ వచ్చి ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మన తెలంగాణ పోలీసుల నుంచి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ ఎలక్షన్ సందర్భంలో ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం, అంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్, మనకున్న నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు చెప్పేది, అప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రెండు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతల విఘాతం కలగొద్దు, శాంతి భద్రతల ప్రమాదం రాకుండా ఉండడానికి వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడికి కేంద్ర బలగాలు వచ్చినాయి,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిఆర్పిఎఫ్ వచ్చింది, మేము ఉన్నప్పుడు వచ్చినాయి అంటే, అరే నాయన నువ్వు ఉన్నప్పుడే వచ్చినాయి. నవంబర్ 29 నాడు అసలు కేంద్ర బలగాలు కాదు, కేంద్ర బలగాలైనా పెద్దన్న పాత్ర పోస్తాయి, ఇటు ఏపీకి అటు తెలంగాణకు న్యాయం చేయడానికి చూస్తాయి. కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి పోలీసులే వస్తే అప్పుడు కేంద్రమే రంగంలోకి దిగి వాళ్ళు అక్రమంగా వచ్చారని చెప్పి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం ఉంది. లేదన్నా ఇక్కడ ఇది ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చేసి అది ఎలక్షన్ టైంలో ఈ గడబడులో కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉంటదని టిఆర్ఎస్ వాళ్ళే జగన్ తో కుమ్మకై 29వ తారీఖు ఏ రోజు ఎలక్షన్ కు ఒక రోజు ముందులో కాంగ్రెస్ ఎట్లా వచ్చేస్తుంది? అవును, అప్పుడు లేదు కదా, అప్పుడు లేనే లేదు. నీకు రిజల్ట్ వచ్చిందే డిసెంబర్ 3వ తారీఖు. అవును, ఆ ముందు వరకు ఆ 4 రోజులు ఎట్లా వస్తుంది? డిసెంబర్ ఆధీనంలో ఉంటది. డిసెంబర్ 7కి ప్రభుత్వం ఫామ్ అయింది. 7కు ఫామ్ అయింది. ఆ సంధికాలంలో ఎవరు ఆధీనంలో ఉంటది? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. 7వ తారీఖు రోజు ఆయన ముందు 2 రోజుల ముందు రాజీనామా చేసిండు. అంత ముందు వరకు కూడా ఎవరు ఉంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం లేకపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ లేకపోతే అక్కడికి నాగార్జున సాగర్ దగ్గరికి ఎట్లా బలగాలు వస్తాయి? కేంద్రం లోపదాయి లేకపోతే ఎలా వస్తుంది? కానీ మరి మీరు అది చెప్పుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ కానీ అటు ప్రభుత్వం కానీ సిఆర్పిఎఫ్ బలగాలు రావడానికి అసలు మూలం ఎక్కడ ఏర్పడది? మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, సార్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ గారు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు. కానీ దాన్ని గట్టిగా చర్చించలేదు. ఎందుకంటే అది మెయిన్ ఇది దీనంత దరిద్రం అసలు ఏది లేదు. ఒక మూర్ఖత్వానికి నిదర్శనమే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక చర్చ జరుగుతుంది. ఏది అంటే టీఆర్ఎస్ఏ ఒక ట్రాప్లో పడేసింది రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని. అంటే కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కేఆర్ఎంబీని ఎత్తుకుంది. కేఆర్ఎంబీని ఎత్తుకొని కేఆర్ఎంబీ విషయంలో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేస్తుంది. ప్రభుత్వం ఆ స్థాయిలో అసలు ఎక్కడ దీనికి సమస్యకి బీజం ఎక్కడ పడదో చెప్పలేని పరిస్థితుల్లో ఏదో జీవోలు ఏదో 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 చెప్తుంది తప్ప ఒక కన్ఫ్యూజన్ వాతావరణం. మామూలుగా కొంత టెక్నికల్ సపోర్ట్ ఉండి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. టీఎంసీలు, క్యూసెక్లు, జీవోలు. మరి ప్రభుత్వం ప్రజలకి ఎట్లా చెప్పింది అసలు? అన్న ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అత్యంత దయనీయం. ఈ తెలంగాణ ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక మూర్ఖత్వంతో, మూర్ఖుడు ఎలా చేస్తాడో హిట్లర్ టైపుగా చేయడం వల్ల ఈరోజు 4 కోట్ల ప్రజానీకానికి అత్యంత వాళ్ళ ఆకాంక్షలను, వాళ్ళ యొక్క ఆశలను, నమ్మకాన్ని మొత్తానికి 1,00,000 కోట్లు దీని మీద కబ్జా చేసేసింది. ఆల్రెడీ ఈ గోల్మాల్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఒక బిడ్డ మీద, ఒక పుట్టబోయే బిడ్డ మీద కూడా 2,00,000 కోట్లు, 2 లక్షలు అది ఓకే, అది మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కేఆర్ఎంబీ మీద ఏం సమానం చెప్తుంది ప్రభుత్వం కానీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ? కేఆర్ఎంబీకి అప్పచెప్పారా లేదా? చెప్తే ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు? అది చెప్పలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉందా? డిఫెన్స్ లో పడ్డదా? డిఫెన్స్ లో అస్సలు ఏం లేదు. ఎందుకో చెప్తాను. మీరు మేడిగడ్డది ఇప్పుడు తీసుకున్నాం కదా, మేడిగడ్డది మీకు ఏది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అది ఓకే, అది ఒక భాగం. కృష్ణా బోర్డుకు సంబంధించి కృష్ణా బోర్డుకి నదులు ప్రాజెక్టులు అప్పచెప్పిందా లేదా? అది కదా ఇప్పుడు నల్గొండలో సభ జరిగేది అదే. ఆయన ఇక్కడ కాళేశ్వరాన్ని అప్పు పెట్టేసి కేఆర్ఎంబీది పడితే, ఇప్పుడు కేఆర్ఎంబీ ప్రాజెక్టులది అది ఎవరి చేతిలో ఉంటుంది? ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఎవరి చేతిలో ఉండే? 2 రాష్ట్రాల మధ్యలో తగాదాన్ని తీసుకుపోయి బీజేపీ ప్రభుత్వానికి అక్కడ ఢిల్లీకి అప్పచెప్పి మళ్ళీ మా మీద నిందలు వేస్తుంటే ఎట్లా? ఇప్పుడు మేము అప్పచెప్పినాం, ఆల్రెడీ ఈయన అప్పచెప్పే ఉన్నాడు, మళ్ళీ మా మీద బహిరంగ సభ అని పెట్టేసి ఈరోజు ఆడ ఏది నల్గొండలో బహిరంగ సభ అని చెలో నల్గొండ చెలో అవి అని పెడితే ఏం లాభం? ఆల్రెడీ ఇంతకు ముందు చేసినందుకే, ఇలాంటి ధర్నాలు ఇలాంటివి చేసినందుకే నీకు పట్టం కట్టి 10 ఏళ్ళు ఇచ్చిండ్రు. నువ్వు ఇట్లాంటి తత్తుగాడివి, నువ్వు ఇంత దారుణంగా మోసం చేసినావని కదా మిమ్మల్ని కూసబెట్టి ఇంటికి పంపించిండ్రు. మళ్ళా కూడా ఏదో ధర్నాలు చేసి ఏదో అల్చల్ చేస్తే నమ్మే స్థితిలో ఈ తెలంగాణ ప్రజలు అసలే లేరు. నాకు అర్థం కాదు. మేము ఆపిన 10 ఏళ్ళ నుంచి మేము కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులని కేంద్రానికి కానీ కేఆర్ఎంబీకి అప్పచెప్పకుండా
ఉద్యమం చేసినావు ఆపు నిలుపుదల చేసినావు కాంగ్రెస్ చేయలేకపోతుంది అంటుండు. సరే నాకు గమ్మత్ ఏంటంటే నిలుపుదల చేసినట్టు ఎక్కడ తీర్మానం చేయలే, ఎక్కడ ఉద్యమాలు చేయలే, ఎక్కడ ధర్నాలు చేయలే, అంతే కదా. ఢిల్లీకి పోయి ఒక రోజు అన్న ధర్నా చేసాను. మరి అది మీరు ఎందుకు చెప్పుకోలేకపోతుండ్రు? ఈ రోజు కంపల్సరీ చెప్తాం. అందుకోసమే కదా ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ని చూపియాలి అని ఈ రోజు అక్కడ వెళ్ళబోతున్నాం. మా ఎమ్మెల్యేలు గాని సీఎం సార్ మీ దగ్గర కూడా ఏమైనా లోపం ఉందా అని, మీ పార్టీ పరిపాలనలో కూడా ఏమైనా లోపం జరిగింది? ఏ లోపం ఉంది చెప్పండి అన్న. అంతేనా? మీరేమన్నా అప్పచెప్పారా? మీరేమన్నా అప్పచెప్పారని వాళ్ళు జనవరి 17 అన్న ఇప్పుడు మీరు చూడండి 29వ తారీఖు నవంబర్ 29వ తారీఖు కృష్ణ ఇది నాగార్జున సాగర్ దగ్గర వచ్చి బలగాలు తీస్తున్నా అంటే ఎవరు ఒప్పందం? ఓకే, ఎవరు ఒప్పందం? అది చెప్పుకోలేకపోయారు. మీరు జీవోలు తీస్తున్నారు, ఏదో పేపర్లు తీస్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తుండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది ఎవరికి అర్థమైంది? 4 కోట్ల మంది ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి ఎట్లా అర్థమైంది అది? అందుకే కదా మాలాంటి ప్రతినిధులు ఉండేది. అంతేనా? కన్నేపల్లి కథ ఏమైంది అని వెలుగు పేపర్లో ఒక వార్త, పాత న్యూస్ అనుకోండి ఇది, పాత దానికి కంటిన్యూషన్. పంప్ హౌస్లోని 17 మోటార్లు పనిచేస్తున్నవి 6, మిగిలిన 11 మోటార్ల పరిస్థితి ఏంటో, కొత్త మోటార్లు బిగించారా లేదా, రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్టర్ సంస్థ అయినా సర్కారా, అన్ని అనుమానాలే. నేటికి ప్రమాదంలోనే కాళేశ్వరం పంప్ హౌజులు 8వ పేజీలో ఉంది. ఎందుకంటే ఈరోజు కాళేశ్వరము, మేడిగడ్డ దానికి సంబంధించిన ప్రాజెక్టులను పరిశీలించడానికి ప్రభుత్వమే అధికారికంగా ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, అధికారులని, మంత్రులు అందరిని తీసుకెళ్తాను. దాంట్లో గతంలో మనకు 2 years బ్యాక్ అనుకుంటా, దీనికి 8వ పేజీలో చూద్దాం. 2 years బ్యాక్ వరదలలో మునిగిపోయింది. వీళ్ళ యొక్క కట్టడాల లోపంతో, సాంకేతిక లోపంతో పంపులు మునిగిపోయినాయి. 17 పంపులు మునిగిపోయినాయి. పెద్ద ఎత్తున అప్పుడు చర్చ జరిగింది. ఆ చర్చ జరిగింది కానీ అప్పుడున్న ప్రభుత్వం దాని పబ్లిసిటీ కానీ ఈ ప్రతిపక్షం కూడా దాన్ని సరైన రీతిలో బయటికి తేలేకపోయింది అనేది ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఈరోజు వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇక్కడ వార్త చూద్దాం, దాని ఏముంది అసలు అనేది. అన్న పంప్ హౌజులు కూడా వీరు లెవెల్ని ఒక హైట్ లెవెల్ 126 లెవెల్ ఉండాలి. 126 లెవెల్ ఉంటే ఉండాల్సింది 124, 122 లెవెల్కి కట్టి ఆ పంప్ హౌజ్లో హైట్ లెవెల్ లేకపోవడం వల్ల కింద యాక్చువల్గా కింద మనకు ఏది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అని ఉంటుంది. ఆ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనేది లెవెలింగ్ లేకుండా నీకు ఇసుక శాండ్ లెవెల్ అనేది కరెక్ట్ కింద స్థానం ఏది మన ప్రాజెక్ట్ కట్టే ముందే కింద అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల ఇసుక శాండ్ అనేది కరెక్ట్ చేయకపోవడం వల్ల ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఓకే, దీని వార్త చదువుదాం. కన్నేపల్లి పంప్ హౌస్ సంగతి ఏందని. 17 మోటార్లలో పనిచేస్తున్న వారే, మిగిలిన 11 మోటార్ల పరిస్థితి ఏంటి, కొత్తవి బిగించారా లేదా, రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్టర్ సంస్థ సర్కారా, అన్ని అనుమానాలు. నేటికి ప్రమాదంలోనే కాళేశ్వరం పంప్ హౌజులు ఫోకస్ పెట్టని కొత్త సర్కార్ అని ఒక వార్త రాశారు. దీనికి సంబంధించి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. అక్రమాలను బయటపెట్టిన రేవంత్ సర్కారు అంతే కీలకమైన కన్నేపల్లి పంప్ హౌస్పై మాత్రం ఇంకా దృష్టి పెట్టలేదు. 2 ఏళ్ల కిందట గోదావరి వరదలకు నీట మునిగిన ఈ పంప్ హౌస్ తాజా పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలియడం లేదు. సర్కారు మారినప్పటికీ పంప్ హౌస్ ముందు మేఘా కంపెనీ సెక్యూరిటీ కొనసాగుతుంది. ఆ ప్రైవేట్ సైన్యాన్ని దాటుకొని చీమ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వరదల్లో దెబ్బతిన్న 17 మోటార్లలో రిపేర్ తర్వాత 6 మోటార్లు పనిచేస్తున్నట్టు అప్పట్లో చెప్పిన ఇంజనీర్లు మిగతా 11 మోటార్ల పరిస్థితిపై నేటికి అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రధానంగా ప్రొటెక్షన్ వాల్ కూలి తుక్కుగా మారిన 6 మోటార్ల స్థానంలో ఆస్ట్రియా నుంచి కొత్త మోటార్లు తెప్పిస్తామని అప్పట్లో చెప్పిన ఆఫీసర్లు వాటిని తెప్పించి అమర్చారా లేదా అన్నది తెలియదు. దీనిపై ఎవరిని ప్రశ్నించినా సమాధానం రావడం లేదు. ఇక పంప్ హౌజ్ మనగడం వల్ల రిపేర్ల కోసం ఖర్చు చేసిన సుమారు 1000 కోట్లను భరించింది కాంట్రాక్టర్ సంస్థ లేదంటే సర్కారా అనే విషయాన్ని కూడా దాచిపెట్టింది. ఇది అసలు ఏంటి, 17 మోటార్లు గతంలో మునిగిన సందర్భంలో అధికారులు ఏం చెప్పారంటే ఇంజనీర్లు, అది లేదు కాంట్రాక్టర్ సంబంధించిన ఏదైతే గుత్తేదారు సంస్థే భరిస్తుంది, మనకి ఏం సంబంధం లేదు, 1 రూపాయి కూడా ప్రభుత్వం భరించే పని లేదు అని చెప్పింది. 1000 కోట్లు ఖర్చు అయిందట. మళ్ళీ కొత్త మోటార్లు 6 ఇచ్చారు, మిగతా 11 అసలు పనిచేస్తూనే లేదా. మరి 6 మోటార్లకు 1000 కోట్లు ఖర్చు అయితే ఆ 1000 కోట్లు ప్రభుత్వం భరించిందా, మెగా కంపెనీ భరించిందా తెలవకుండా అసలు ఆ మెగా కంపెనీకి సంబంధించి సెక్యూరిటీ అక్కడ ఉందట. వాళ్ళ యంత్రాంగం, వాళ్ళకి సంబంధించిన మనుషులు, వాళ్ళ గస్తీలో ఎందుకు ఉండాలి? ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రైవేటు కాంట్రాక్టర్ గస్తీలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టట్లేదు? ఆ రోజు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఏప్రిల్ 28 రోజు ఇది డేంజర్ జోన్లో ఉంది, మోటార్లు కూడా ఈ సిచ్యువేషన్ కరెక్ట్ లేదు, దీనికి సెట్ బ్యాక్ చేసి కరెక్ట్ సెట్ లెవెల్ చేసుకొని మనకు వచ్చే వాటర్ సోర్స్ ఎలా ఉందో దాన్ని
కరెక్ట్ పొజిషన్లకి ఈ మోటార్లు పెట్టాలని ఒక చీఫ్ ఇంజనీరు ఏప్రిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నివేదిక ఇచ్చాడు. మెగా కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక నివేదికని ఇచ్చారు. గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకొని ఆ రోజు పట్టించుకోవాలి. ఆ ఇష్యూ అయిపోయినాక జూలై 22 జూలై 14 రోజు 2022 ఆ ఇష్యూ అయిపోయి ఇవన్నీ అయిపోయినాక పేపర్లోకి వచ్చింది. అంటే ఆ ఇష్యూ అయిపోయినాక చెప్పింది, కానీ ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ నేను అనేది ఇప్పుడు ఏం చేస్తాను అంటున్నా, ప్రభుత్వం మారింది వాళ్ళ మీద పదే అనుకోండి. ఇప్పుడు మెగాకి సంబంధించిన భద్రతా సిబ్బంది అక్కడ ఎందుకున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఎందుకు బయట పెట్టలే? మేడిగడ్డ చెప్తున్నారు, వేరే విషయాలు చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎందుకు చెప్పట్లే? కన్నెపల్లి ఆల్రెడీ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఒక సర్వేకు ఉత్తమ్ కుమార్ సార్ కానీ, పొంగులేటి శ్రీనివాస్ సార్ కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ కానీ ఒక కమిటీ సమీక్ష చేశారు. ఒక కమిటీలు వేశారు, ప్లస్ సమీక్ష ఒక మీటింగ్లు కూడా ఆల్రెడీ నీకు ఈ రోజు విజిట్ లో ఉంది. ఇది 10 days కింద ప్లాన్ చేశారు. ఈ కన్నెపల్లిది కూడా ఆల్రెడీ పూర్తి దీన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక దీని గురించి కూడా ప్లాన్ చేస్తారు. అదే ఎందుకంటే 1000 కోట్లు ప్రజల సొమ్ము, అది 1000 కోట్లు ప్రజల సొమ్ముని ఉత్తగానే నీళ్ళలో పోసినట్టు పోస్తే కనీసం మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది? ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. స్వతంత్ర భారత చరిత్రలో కని విని ఎరుగని అవినీతి. తెలంగాణ ప్రయోజనాల దెబ్బతీసిన కేసీఆర్ కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటాను ఏపీ తరలించుకుపోతుంటే సహకరించారు. వైఎస్ జగన్తో అవగాహన కుదిరించుకొని ఏపీ ప్రాజెక్టులకు అడ్డు లేకుండా చేశారు. కేసీఆర్ ఓడిపోతాడని తెలిసే సాగర్ ఆక్రమణ, జగన్తో లాలూచి పడినందుకు క్షమాపణలు చెప్పాలి. శాసనసభలో మంత్రి ఉత్తమ్ ఫైర్. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రాన్ని కలుస్తామని వ్యాఖ్య. కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ. ఇందులో ప్రధానంగా అంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ రాశారు, కేసీఆర్ ఓడిపోతాడని తెలిసే సాగర్ ఆక్రమణ, జగన్తో లాలూచి పడినందుకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ నిజంగానే ఓడిపోతాడని తెలిసే నవంబర్ 29 నాడు సాగర్ పైకి జగన్ పోలీసులు అంటే ఏపీ పోలీసులు వచ్చారు, ఆక్రమణ చేశారు. అంటే ఏపీ ప్రభుత్వం ఇటు కేసీఆర్ కుమ్మక్కయ్య చేశారు అనేది అంటున్నారు. నిజమేనది? ఇంత స్పష్టంగా ఉంది. 29th రోజు తీసుకొచ్చిండ్రు. అదే విధంగా రీసెంట్లీ అసెంబ్లీలో కూడా జగన్ గారే మాట్లాడారు, మేము కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నామని. అంటే ఇక్కడ ఎవరు లాలుచి? ఓకే, ఎవరి వల్ల ప్రాబ్లం అయింది? ఇది ప్రజాధనాన్ని వాళ్ళకి నచ్చిన ధోరణిలో వాడుకొని వాళ్ళకి నచ్చిన 1,00,000 కోట్లది ప్రాజెక్టులనే మూర్ఖత్వంతో చేసిన అదొకటే కాకుండా ఆల్రెడీ కృష్ణాది కూడా ఒక బోర్డు ఉంది. ఆ బోర్డుని మాట్లాడేది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. లాస్ట్ 5-6 months కూడా చాలా ఇష్యూ వచ్చింది. ఒక కృష్ణా బోర్డులోనే 4-5 ప్రాజెక్టుల మీద ఇష్యూ తీసుకున్నారు. ఆ ఇష్యూని ఒక క్రమ పద్ధతిలో చేయలేదు. ఇంత ఎలక్షన్స్ అయిపోయినాక సెట్ చేసుకుందాం అనే ధోరణిలో 29th ఎట్లాగో ఓడిపోతున్నాం అని తెలిసిపోయే కదా. అంటే ఇప్పుడు మేము ఉండట్లేదు కాబట్టి ఓడిపోతున్నాం, ప్రాజెక్టులు ఓడుకొని అప్పచెప్పొచ్చు అని అట్లా అది కరెక్టే. ఇప్పుడు 4 కోట్ల జనాభాను తాకట్టు పెట్టి నీకు 29వ రోజు నాగార్జున సాగర్ కాడ బలగాలను పెట్టిన అంటప్పుడే నీ తెలంగాణ ఆకాంక్షనే పోయింది. నేను ఓడిపోతున్నా, నేను ఓడిపోయినప్పుడు తెలంగాణ అవసరం లేదా? తెలంగాణ ప్రజల హక్కులకు సంబంధం లేదు. ఇప్పుడు ఏడా ఉంది? నేను ఓడిపోతున్నా, నేను పోయినాక మీరేంద్ర బాబు ఎవడైంది అన్నట్టే కదా. ఓకే, కానీ మరి అక్కడ చూడు నల్గొండ సభ దెబ్బకే కేఆర్ఎంబి తీర్మానం అట. ఇది బీఆర్ఎస్ సాధించిన విషయం. తీర్మానంపై అభ్యంతరాలు అయినా మద్దతు. కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ సత్యదూరంగా ఉంది. అధికారులపై నెపాన్ని నెట్టి తప్పించుకునే యత్నం. ప్రాజెక్టుల వారి కేటాయింపులపై లేఖ రాయాలి. 6 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి. అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. నల్గొండ సభ దెబ్బకే కేఆర్ఎంబి తీర్మానం జరిగింది. నిన్న ప్రభుత్వం వంగి వచ్చింది. ఇది బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల విజయం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తుండ్రు. నువ్వు 20 ఏళ్ళ నుంచి నమ్మించే చేసినావు. 10 ఏళ్ళు అయిపోయినాకనే నీ నమ్మకాలు వద్దు. నీవు చెప్పేదే బుడాయిల మాటలు, బుడాయిల బుచ్చిగాడు చెప్తారు చూడు. ఆ కథలు చెప్తుంటే ఈడ జనాలు ఎవరు నమ్మే స్టేజ్లో లేరన్నా. ఇప్పుడు బహిరంగ సభ అంటారు, నీకు ఆడ జనం వచ్చే సిచ్యువేషన్ కూడా ఉండదు, వచ్చే సిచ్యువేషనే లేదు. ఓకే, ఇప్పుడు మీరు బహిరంగ సభ అని ఏదో ప్రెస్ మీట్లు ఒక 2-3 ఛానళ్ళు పెట్టుకొని దాన్నే చెప్పిందే డప్పు కొట్టడం కాదు. ఇప్పుడు వస్తుంది చూడు, మీకు రేపు ఎంత సభ ఎంతమంది వస్తారు అనేది మీకే తెలుస్తుంది. అంతేనా? అంతేగా, ఏదో అట్లా. ఇప్పుడు దీంట్లో ఒక్కటి ప్రెస్లలో ఇచ్చుకుంటే సరిపోతుందా? నమ్మించే ధోరణిలో ఉందా? ఎవరైనా నమ్ముతున్నారా?
అదేలే నమ్మే పరిస్థితి లేదంట. నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉత్తమ్ గారు నేను అది చెప్పినట్టే ఎంత అత్యంత దారుణంగా చెప్పిండ్రు. దారుణం స్టేజ్లో ఉంటే దాన్ని మా సార్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పిండు ఉత్తమ్ సార్ అసెంబ్లీలో. అంటే దీంట్లో అసలు మొత్తం మీద ట్విస్ట్ ఏంటంటే, మేము పదే పదే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, నేను కూడా 2-3 సార్లు కూడా చెప్పినాం, మీరు వీళ్ళని పెట్టుకొని ఏదైతే అవినీతి అక్రమాలు గత 10 ఏళ్లలో చేసిన అధికారులనే, కేసీఆర్ చుట్టూ ఉండే అధికారులు ఉన్నారు కదా, ఏది మురళీధర్ కానీ, నవీన్ మిట్టల్ కానీ, ఇంకోటి XYZ ఎవడైనా ఉండొచ్చు, వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది వ్యవహారం. వాళ్ళని పక్కన పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ చేస్తామంటే వాళ్ళు లీకులు చేసి కృష్ణా ప్రాజెక్ట్ని అప్పచెప్పినని బయటకు వచ్చి ఒకడ చెబుతారు, ఇంకొక అధికారం లేదు అప్పచెప్పలేదు అని లెటర్ రాస్తారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బదనాయం చేసే పనులు చేస్తున్నాక అట్లాంటి వాళ్ళని ఎందుకు ఉంచుకోవాలి పక్కన? మురళీధరన్ని మొన్న రిజైన్ చేయించారు. ఇది ఏదో డిసెంబర్ 7 నాడు 9 నాడు రిజైన్ చేసి ఉంటే వీళ్ళు ఇలా ఈ అప్రతిష్ట మూట కట్టుకునేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ ఉండి కూడా కేసీఆర్కి సహకరిస్తున్నారు అనేది కొంత చర్చ నడుతుంది. ఇది మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఒక IPS ఆఫీసర్లు కానీ ఎవరి చేతిలో ఉంటారు? సీఎం చేతులనే కదా, ప్రభుత్వం చేతులనే కదా. వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా చేస్తారు, కానీ వీళ్ళది ఏముంటుందన్నా? మరి చెప్పిండు కదా మొన్న వచ్చి మురళీధరను, లేదు KRMBకి మేము హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాం జనవరి 17 నాడు అని చెప్పిండు. జనవరి 27 నాడు అదే రాహుల్ బజ్జా లేదని సెక్రటరీ ఇరిగేషన్ ఆయన ఏం చేసిండు, లేదు మేము అప్పచెప్పలేదని మళ్ళీ లెటర్ రాసిండు. ఒక ఇంజనీరింగ్ చీఫ్ అంటే ENC స్థాయిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మేము అప్పచెప్పినాం కేంద్రానికి, నేనే మీటింగ్ పోయినా బయటకు వచ్చి చెప్పినా కూడా ఆ మీటింగ్ పోయిన వ్యక్తే అది ప్రభుత్వం చెప్పించినట్టేగా, ముఖ్యమంత్రి చెప్పించినట్టే వితౌట్ పర్మిషన్. మరి అట్లాంటి వ్యక్తుల్ని ఎందుకు మీరు పక్కన పెట్టుకుని ఆల్రెడీ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే, ప్రభుత్వము ఒక ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఉన్నప్పుడు ఆ ఉన్నతాధికారులు చేసిన లోపాలను తెలుసుకోవాలి, వాళ్ళని పక్కనే పెట్టి కొన్ని ఇన్ఫర్మేషన్లు తెలుసుకోవాలి కదా. అసలు నీకు దాని ప్రాజెక్టుల గురించి ఇప్పుడు కొత్త ప్రభుత్వం నాకేం తెలియదు. ఇప్పుడు మా ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు నువ్వు ఆ చీఫ్ లోపాయికాలు దాని లోపాలు ఎలా తెలుస్తుంది? కానీ దొంగనే పెట్టుకొని పరిపాలన చేస్తానంటే మళ్ళీ దొంగతనం జరిగింది. ఒక్కటే దొంగను ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ దొంగలు ఉండరుగా. ఇప్పుడు ఆ పర్సన్నే పెట్టుకోనే కదా మిగతా ఏంది ప్రాబ్లం అని తెలుసుకోవడం. లేదు, కొంత ప్రభుత్వం యొక్క అవగాహన లోపం కూడా ఉంది. అంటే కొత్తగా వచ్చారు కాబట్టి కొంత తెలుసుకోవడానికి 2 నెలలు పట్టింది. 2 నెలల తర్వాత రిజైన్ చేయాలి. అవగాహన లోపం కాదు అనిపిస్తుంది. ఇప్పుడు అది తప్పు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు ఆల్రెడీ లాస్ట్ టైం మినిస్టర్, ఫుల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇప్పుడు ఉండే ప్రతి మంత్రి మినిమం డిగ్రీ క్వాలిఫై. ఇప్పుడు మీరు అన్నట్లే ENC మురళీధరన్నే ఉంచుకుంటేనే అన్ని విషయాలు తెలుస్తాయి. మరి ఎందుకు ఉంచుకోవాలి? రిజైన్ చేయించారు అంటే లేటుగా మేల్కొన్నారంట. లేటుగా మేల్కోలేదు. ఒక ప్రాజెక్ట్ కట్టి ప్లానింగ్ ఇచ్చిన పర్సన్స్, ఒక దాన్ని అమలు చేసిన పర్సన్స్ ని ఎంక్వైరీ చేసుకున్నాం. క్రాస్ చెకింగ్. నీళ్లు నిప్పులట. కృష్ణా జలాలపై కాంగ్రెస్ భారత సభ్యుల మధ్య వాదోపవాదాలు. తప్పు మీదంటే మీదన్నట్టు సభలో పరస్పర ఆరోపణలు. మా షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టులు అప్పగించవు. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి. ఇది నీళ్లు నిప్పులని సేమ్ అదే KRBMపై కృష్ణానదీ జలాలపై ఒకళ్ళు నెపం ఒప్పుకున్నట. మొత్తానికి తీర్మానం అయితే ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకరు అనౌన్స్ చేసినట్లు. అంటే ఈ KRBMకి కృష్ణానదిపై అన్న ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో అప్పజెప్పం. నీళ్ల వాటా తేలే వరకు, మా రాష్ట్రానికి సంబంధించిన నీళ్లు కృష్ణానదిలో ఎన్ని ఉన్నాయి ఆ వాటా ఏదో తేలే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పమని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా అన్ని పార్టీల మద్దతుతోని ఒక తీర్మానం చేసింది. ఇది గత 10 సంవత్సరాలు ఎప్పుడు జరగాలి, ఫస్ట్ టైం జరిగిన సంతోషం ఇది. దీనికి సంబంధించిన ఒక వార్తను ఈనాడు నిన్న మీరు చూసారు కదా, నిన్న కేసీఆర్ ఎందుకు రాలేదు అసెంబ్లీ? అంటే ఈ తెలంగాణ ప్రజలకు ఆయన జవాబుదారీ లేదా? అంటే బిజీగా ఉన్నాడు. బిజీ. ఇప్పుడు అసెంబ్లీ కన్నా ముఖ్యం ఏముందన్నా? అదేలే, తెలంగాణ ప్రజలకు నువ్వు జవాబుదారం ఏ విధంగా ఉన్నావు? అంటే నువ్వు ఫామ్ హౌస్ లో పండడానికి ఉన్నావా? సీఎం పదవి అయిపోయింది, ఇంకా నాకు సంబంధం లేదని ఉందా? అంతేనా? అంతే కదా. స్వరాష్ట్రంలోనే అన్యాయము. కడలిలో కలిసే ఇచ్చాము, సముద్రంలో కలిసే గోదావరి జలాలని వాడుకునేందుకు ఏపీకి అవకాశం ఇచ్చాము. కాంగ్రెస్ ఆరోపణలన్నీ అవాస్తవం. అసెంబ్లీలో హరీష్ రావు వెల్లడి. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ మాటలన్నీ ఉత్తవే. మేం ప్రాజెక్టులు అప్పగించలేదు, నీటి వాటాలకు ఒప్పుకోలేదు, బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కారే. నేను ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాక మాట మార్చారు. నీళ్ల కోసం మీరు పోరాడండి, మేము సహకరిస్తాం. ప్రాజెక్టులను అప్పగించబోమన్న తీర్మానం తెలంగాణ ప్రజల విజయం అని వ్యాఖ్య. ఈ విజయాన్ని 10 సంవత్సరాలు ఎందుకు చేయాలి మరి? హరీష్ రావు చెప్పాలిగా. ఇప్పుడు విజయం అంటున్నారు. 10 సంవత్సరాలు ఎప్పుడన్నా తీర్మానం చేసినావా? 10 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉంది, మేము ఆపుతున్నాం అన్నావు. మరి ఆపినోడు ఎప్పుడన్నా తీర్మానమో ఒక ఉద్యమమో లేదా ఒక ప్రజా ఉద్యమం చేసి ఉండాల్సింది. ఇంకొకటి
ఇంకొకటి సముద్రంలో కలిసే గోదావరి జలాలనే వాడుకునేందుకు ఏపీకి అవకాశం ఇచ్చినవని నిన్న అసెంబ్లీలో దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 2 నిమిషాల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. అవును. మీరు పదే పదే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 4 టీఎంసీల నుంచి 8 టీఎంసీలు తీసుకుపోవడానికి అనుమతి ఎందుకు ఇచ్చారు అంటే, లేదు గోదావరి జలాల నుంచి శ్రీశైలంలోకి వచ్చాక శ్రీశైలం నుంచి వాడుకోవడానికి మేము అనుమతి ఇచ్చినాం, కానీ అచ్చమైన కృష్ణా జలాలను కాదు అంటున్నాం. ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఆ గోదావరి జలాలు ఎప్పుడు రావాలా శ్రీశైలానికి, ఈ శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు పోవాలా, దానికి 2020లో జీవో ఎందుకు చేయాలా? అంతే కదా. అసలు గోదావరి జలాలు కృష్ణానదిలోకి రాలేదు, నదులు అనుసంధానం కాలేదు. కాకతాళికి 203 జీవో 2020లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందంటే గోదావరి జలాలను వాడుకోవటానిక, ఇప్పుడున్న కృష్ణా జలాలను వాడుకోవడానికి. ఎవరి చెవులో పూలు పెడతారు మీరు? ఇంకా అధికారం పోయాక కూడా ప్రజల చెవులో పువ్వు పెట్టడానికి గోదావరి సముద్రంలో కలిసే గోదావరి జలాలను వాడుకునేందుకే ఏపీకి అవకాశం ఇచ్చినాం. గోదావరి జలాల నుంచి ఎక్కడి నుంచి ఎటుపోతాయి? శ్రీశైలం ఎక్కడుంది, గోదావరి ఎక్కడుంది? గోదావరి నీళ్ళు శ్రీశైలంలోకి వచ్చి శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పోవడానికి 2020లో జీవో చేస్తే ఎప్పుడు 2050లో కడతారా? గోదావరి జలాలు కృష్ణాలోకి రావాలంటే 2055 అప్పుడు చేయాలి జీవో. ఇప్పుడు ఎందుకు చేశారు అంటే జనాల చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, చేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చూస్తారంటే మరి దారుణం స్టేజ్లో. ఎట్లా అంటే ఒక కుండల నీళ్లు ఉంటే కుండ కింద బొక్క పెట్టుకొని తీసుకుపోతుంటే కూడా పట్టించుకోకుండా జీవోలు ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఏం తెలియని వాళ్ళకే లేదు అది మంచినీళ్ళు ఏదో నార్మల్ సముద్రాలకు పోతున్నాయి, దాన్ని వాడుకోవడానికి ఇచ్చేసిన అప్రూవ్ ఇచ్చినాం. అది గోదావరి జలాలకి నీళ్ళని వాడుకోవడానికి కృష్ణా శ్రీశైలం నుంచి తీసుకోవడానికి. అసలు గోదావరి ఇటు ఉంది, శ్రీశైలం అటు ఉంది, ఈ నీళ్ళు అక్కడ పోవడానికి అసలు ఎక్కడుంది? అంటే జనాలను ఎంత మభ్య పెడుతున్నా అనేది చూడండి అన్న. సముద్రంలో కలిసి గోదావరి జలాలను వాడుకునేందుకు ఏపీకి అవకాశం ఏది? గోదావరి నీళ్లు ఇక్కడ కరీంనగర్ ఏరియాలో ఉంటే కృష్ణా నీళ్లు మహబూబ్ నగర్ కల్వకుర్తి ఎత్తిపోతల ఏరియాలో ఉంటే ఈ రెండు అనుసంధానం ఎప్పుడు ఇవ్వాలి? నెక్స్ట్ 29 30లో ఇవ్వాలి. అసలు అనుసంధానం అయితే అసలు నీకు ప్రాజెక్టులే లేవు, సంబంధమే లేదు. సంబంధం లేని దానికి నువ్వు ఎట్లా జీవో అంటే వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి కప్పుపుచ్చుకోవడానికి చేస్తారు, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం ప్రభుత్వం. జనము ఆల్రెడీ చూస్తారు. ప్రభుత్వంలో కూడా ఇప్పుడు నిన్న బట్టి సార్ కానీ, ఉత్తమ్ సార్ గారు కానీ, పొంగులేటి సార్ కానీ, అదేవిధంగా మిగతా వాళ్ళ సభ్యులు మినిస్టర్లు ప్రతి ఒక్కరు కూడా, తుమ్మల నాగేశ్వర సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తే వీళ్ళకి ఆన్సర్ లేదు. ఏదో అబద్ధాలు చెప్పేసి ఇట్లా సముద్రం కలిసేదానికని సముద్రాల వంకలు చెప్పేస్తారు. ఓకే. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో ఉన్న వార్తా విశ్లేషణ సంబంధించి. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.